డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్, ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ హైదరాబాద్, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చర్చించుకునే విషయము కీళ్ళ వాతం. అది కామన్గా వాతం అంటే దీర్ఘకాల వ్యాధిగా భావించడం జరుగుతుంది. కానీ కీళ్ళు అనేది మన బాడీలో మెడ నుంచి పాదం కొన వరకు అంటే వేళ్ళ వరకు ఎన్నో కీళ్ళు ఉంటాయి. 2 కానీ 3 బోన్స్ సమూహికమే కీలు అంటాం, ఆర్ జాయింట్ అంటాం. కామన్గా స్కెలెటన్ అండ్ జాయింట్స్ టుగెదర్ ఫార్మ్ ఏ హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ అదర్ యానిమల్ బాడీ. మన హ్యూమన్లో ప్రత్యేకత ఏంటంటే ఇవి స్టడీగా మన యొక్క అనాటమికల్ పొజిషన్ని, మన యొక్క షేప్ని, మన యొక్క యాక్టివిటీని నడిపించేదే ప్రతి ఒక్క కీలు ఆర్ జాయింట్. కీళ్ళల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కీలవాతం, కోల్డ్ అంటాం, అంటే దీర్ఘకాలంగా ఎలాంటి ఎర్ర పడకపోవడం, అంటే ఇన్ఫ్లమేషన్ లేకపోవడం, కానీ కీలు వ్యాధి ఉండడం, దాన్ని కోల్డ్ ఆర్థోపెడిక్స్ అంటాం ఆర్ కోల్డ్ జాయింట్ పెయిన్స్ అంటాం. హాట్ ఆర్థోపెడిక్ జాయింట్ పెయిన్స్ అంటే ఇన్ఫ్లమేటరీ ఎడిమా, అంటే కీలు ఒక బ్యాక్టీరియా వలన, ఒక ఇంజురీ వలన, ఒక బాడీ రియాక్షన్ వలన ఆర్ వేర్ అండ్ టియర్ వలన కీళ్ళు ఒకలాంటి నొప్పి రావడం, దాన్ని కీలు ఎర్రబడడం, కీళ్ళు వాపు రావడం లాంటివి చూస్తే అది హాట్ ఆర్థోపెడిక్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కీళ్ళల్లో కీళ్ళవాతం అన్నది ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్, అంటే రోగ నిరోధక శక్తి యొక్క కణాల వ్యత్యాసం కానీ డిరేంజ్మెంట్ వలన కానీ మనకు రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, నాన్ స్పెసిఫిక్ రుమటైడ్ ఆర్థరైటిస్, ఈవెన్ చికెన్ గున్యా లాంటి ఫీవర్సు, ఈవెన్ డెంగ్యూ లాంటి ఫీవర్సు, ఈవెన్ కొన్ని వైరస్లు, మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్ లాంటి వైరసెస్ వలన కూడా కీళ్ళవాతం చూస్తున్నాం. 2వ రకమైన కీళ్ళవాతం ఏదంటే అది వేర్ అండ్ టియర్ వలన కీళ్ళల్లో ఉండే మెత్తటి పొరలు, కార్టిలేజ్ దెబ్బతింటం వలన గట్టి ఎముకలు ఒకదానికొకటి రాసుకొని అరిగిపోవడం, తద్వారా మనం డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఈ 2 రకాల కీళ్ళవాతం మన జీవితాంతం అకార్డింగ్ టు ఏజ్ కొన్ని హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటాయి, కొన్ని అక్వైర్డ్ ఉంటాయి, కొన్ని ట్రొమాటిక్గా ఉంటాయి, అంటే దెబ్బ దాల్టం వలన కూడా కీళ్ళవాతం వస్తుంది. ముఖ్యంగా మోస్ట్ కామన్గా మన బాడీలో 80% బరువు మోసేటి మోకాలు కాబట్టి ఆ మోకాలు ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే 45 ఏళ్ళ తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, మినరల్ డెఫిషియన్సీ కానీ, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎముక వేర్ అండ్ టియర్ వలన అరిగిపోయి మోకాలు అరిగిపోయి మోకాలు వంకరబోవడం, మోకాలు నడవలేని పరిస్థితిలో పెయిన్ రావడం మేజర్గా మనం హ్యూమన్లో, అంటే మనిషిలోని కీలు యొక్క బాధను చూస్తాం. ఆ తర్వాత యాంకిల్ జాయింట్లో, హిప్ జాయింట్లో, స్పైనల్ స్పాండిలైటిస్ లాగా, మెడలో స్పాండిలైటిస్ లాగా, షోల్డర్లో ఆర్థరైటిస్ లాగా, ఇలా ఎన్నో కీళ్ళల్లో మనం కొన్ని డీజనరేటివ్ చేంజెస్ చూస్తుంటాం. ఇదే కాకుండా మనకు సెప్టిక్ ఆర్థరైటిస్ అని పిల్లల్లో కామన్గా చూస్తుంటాం. పిల్లలు ఎక్కడైనా పడిపోతే యూజువల్గా వాళ్ళ పేరెంట్స్కి చెప్పరు. అలా చెప్పకపోవటం వలన కీళ్ళ లోపల రక్తం గడ్డగట్టుకుపోవడం, అదే రక్తం గడ్డ బ్యాక్టీరియాతో చేరి సెప్సిస్ అయి ఇన్ఫెక్షన్ రావడం లాంటివి చూస్తాం. అంతేకాకుండా
కొంతమందికి అడల్ట్స్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కూడా సెప్టిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మనం కీళ్ళల్లో కార్టిలేజ్ డ్యామేజ్ చూస్తాం, కీల్ లోపల గడ్డలు ట్యూమర్స్ చూస్తాం, అది బినైన్ కానీ మ్యాలిగ్నెంట్ కానీ ట్యూమర్ చూస్తాం. కీళ్ళల్లో పొరలు ఉంటాయి, ఏదైతే మెనిస్కల్ పొరలు అంటామో ఆర్ కార్టిలేజ్ అంటామో అవి డ్యామేజ్ అవడమా, లేకపోతే కీళ్ళకు సపోర్ట్ చేసే కొలాటరల్ లిగమెంట్స్ ఉంటాయి, కీళ్ళకు సపోర్ట్ చేసే కీళ్ళల్లో వాటిని నిటారుగా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ లిగమెంట్స్ ఈ మజిల్స్ పనిచేస్తాయి కాబట్టి, గట్టిగా స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటాయి కాబట్టి మన కీలు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం చేసే ఎనీ యాక్టివిటీస్కి అది దోహదపడుతుంది. ఎప్పుడైతే ట్రొమాటిక్ అంటే దెబ్బ తగలటం వలన ఈ లిగమెంట్స్ ఇంజురీ అవుతాయో తద్వారా కొన్ని డిజబిలిటీసు, డిఫార్మిటీసు, పెయిన్, స్వెల్లింగ్ రావడం మొదలవుతుంది. అక్యురేట్గా ఈ లిగమెంట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏ లిగమెంట్ ఇంజురీ అందంటే దానికి డైరెక్ట్ ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా సాఫ్ట్ టిష్యూ ఐడెంటిఫై చేసి ఈవెన్ సింపుల్ టెక్నిక్ ఆర్థ్రోస్కోపీ ద్వారా కూడా ఈ లిగమెంట్స్ని రిపేర్ చేయొచ్చు. తద్వారా కీల్ మొబిలిటీని మనం స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. కీలు అన్నది రెగ్యులర్గా ఆడుతూ ఉండాలి. మన బాడీలో కీలు ఆడుతూ ఉంటేనే దాని చుట్టూ ఉండే లిగమెంట్స్ కానీ కండరాలు కానీ బలోపేతం అవుతాయి, వీక్నెస్ రాదు, స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు అందుకే మేము చెప్తాం, ప్రతి వ్యక్తి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే దాని అర్థం కీళ్ళు ఆడిస్తే ఒక కీలు నుంచి ఇంకో కీలుకు మధ్యలో ఉండే కండరాలు కానీ లిగమెంట్స్ కానీ గట్టిపడితే బాడీని స్ట్రెంగ్తెన్ చేసినట్టు అవుతుంది, సమర్థంగా పనిచేసే విధంగా హెల్ప్ చేస్తుంది. అట్రోపీ కానీ డిస్ట్రోపీ కానీ రాకుండా మీ బాడీ యొక్క షేప్ను కూడా మెయింటైన్ అవుతుంది. ఇలాంటి ఎన్నో రకాల కీళ్ళ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని క్రమంగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ ఛానల్లో ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ఆ డయాగ్నోసిస్ ప్రకారం అది మందులతో ట్రీట్ చేయొచ్చా, స్ప్లింటింగ్తో ట్రీట్ చేయొచ్చా, ఫిజియోథెరపీతో ట్రీట్ చేయొచ్చా, ఆపరేషన్ ద్వారా ట్రీట్ చేయొచ్చా అన్నది పేషెంట్ యొక్క సమస్యను బట్టి ఆలోచించడం జరుగుతుంది.